వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రాంతి ఫర్ యూ. ఏంటి చూస్తున్నారు కదా, మనం ఈరోజు విజయవాడ నుండి తిరుపతికి ట్రైన్లో వెళ్ళబోతున్నాము. కానీ మనం ఇక్కడే ఒక చిన్న ఛాలెంజ్ చేయబోతున్నాం. ఏంటి అంటే ట్రైన్ మనం విజయవాడలో ఎక్కట్లేదు. కొండపల్లిలో ట్రైన్ అనేది మనం ఎక్కుతున్నాము. మనం ఇప్పుడు కొండపల్లి రైల్వే స్టేషన్లో ఉన్నాం. కొండపల్లి రైల్వే స్టేషన్ తర్వాత మనకి విజయవాడ రైల్వే స్టేషన్ రావాలి. కానీ మనం అక్కడికి వెళ్లకుండా కొండపల్లిలో మనం ఎక్కబోతున్నాము. ఆల్రెడీ మన దగ్గర టికెట్ అయితే ఉంది. కానీ ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి మరొక చాలా టైం పడుతుంది కాబట్టి దగ్గరలో ఉంది కాబట్టి మనం కొండపల్లి రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. చూడండి, మీకు కొండపల్లి రైల్వే స్టేషన్ మొత్తం చూపిస్తా. ఇది కొత్తగా రెడీ అవుతుంది ఇంకా, ఎందుకంటే దీనికి దగ్గరలో పవర్ ప్లాంట్ ఒకటి ఉంది. విజయవాడ పవర్ ప్లాంట్ ఒకటి ఉంది. మనం చూస్తున్నాక పైన అయితే ఫుల్గా ఎండ. ఈ ఎండలో మనం ఇప్పుడు వెళ్ళబోతున్నాం. ట్రైన్ అయితే గంట లేట్లో ఉంది. ఇంకా అలా ముందు ఇంకా వెళ్తున్న కొద్దీ ఇంకా లేట్ అవుతుంది. కానీ చూద్దాం మరి ఎంతసేపుకి మన ట్రైన్ అయితే వస్తుందో. ఇప్పుడు ఆ ట్రైన్ కోసం చాలామంది ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు. చూస్తున్నారు కదా, అందరు ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు ట్రైన్ కోసం. మీరే చూడండి, ఆల్రెడీ మీరు చూస్తున్నారు కూడా. ట్రైన్ కోసం ఇంకా అలా చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నారు. ఫైనల్గా మన ట్రైన్ అయితే వచ్చేసింది. ఇది మన కృష్ణ ఎక్స్ప్రెస్ ప్యాసింజర్ ట్రైన్. మన లాస్ట్ టైంలో టికెట్లు దొరకకపోతే ఒక్క ట్రైన్కి దొరికింది. ఇది సిట్టింగ్, కూర్చొని వెళ్ళడమే మనము తిరుపతి వరకు. ఇది ఒక ప్యాసింజర్ కాబట్టి చాలా బిజీ లోడ్లో ఉంటుంది, ఫుల్ లోడ్గా ఉంటుంది. కానీ ఖాళీగా ఉంటుంది, మనకి తెలియదు. మరి చూద్దాం ఎంత టైంకి ఇంకా తిరుపతి వెళ్తుందో ఇంకా మనకు కూడా తెలియదు. ఇక్కడ మా అమ్మ, మా నాన్న, బావ అందరూ ట్రైన్ రెడీ అవుతున్నారు. ఇంకా ట్రైన్ ఇచ్చేసింది కాబట్టి మనైతే ఇప్పుడు భోగి దగ్గరికి అయితే వెళ్తాం. కానీ ఇంకా మన సీట్లు ఖాళీగా ఉన్నాయో చూడాలి. మన ట్రైన్ ఎక్కేసాం. ఇప్పుడు విజయవాడకి దగ్గరలో మనం ఉన్నాం. చూస్తున్నారు కదా, విజయవాడకి దగ్గరలో మనం ఉన్నాము. ట్రైన్ అయితే ఆల్రెడీ బయలుదేరింది. కానీ ప్యాసింజర్ కాబట్టి ట్రైన్ ఇంకా ముందే ఆపేస్తామో డౌట్గా ఉంది. ఇంకా చూద్దాం మరి. ప్యాసింజర్ అంతా చాలా టైం పడుతుంది వెళ్ళడానికి, ఎందుకంటే పక్క నుంచి వెళ్తున్న సూపర్ ఫాస్ట్ అన్నిటికీ లైన్ అవ్వాలి కాబట్టి ఎక్కడ పడితే అక్కడ ఆపేస్తానేమో నాకు డౌట్గా ఉంది. కానీ మనం వెళ్ళాలి అనుకున్నాం కాబట్టి ఎలాగైనా వెళ్ళాల్సిందే మనం. చూద్దాం మరి ఎంతవరకు వెళ్తుందో. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకే, మనం ఆల్రెడీ ఇక్కడ చెరువు ఉంది. ఇక్కడ చెరువు దగ్గరికి అయితే వచ్చాం మనము. కానీ ఇంకా చూడాలి మస్ట్. మరి ఇంకా ట్రైన్ అయితే కొంచెం స్లో అయితే అయ్యింది. కానీ ట్రైన్ అయితే పర్లేదు, చాలా ఖాళీగా ఉంది ట్రైను. కానీ ఎలా ఉండబోతుందో మరి ముందు ఇంకా చూడాల్సి ఉంటుంది. ఇంకా చూస్తున్నాక మా బావ అయితే ఇక్కడ ఫోన్ వాడుతూ ఉన్నారు. ఆ సైడ్ అయితే టైం పాస్ కోసం భజన అవుతుంది. అక్కడ ఫుల్ టైం పాస్. ట్రైన్లో అయితే చాలా ఎక్కువ మంది ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. చూస్తున్నారు కదా, భజన అయితే అక్కడ అవుతుంది. ఫుల్ ప్యాసింజరు. ఇదే మన సీట్లు. అంటే మనం ఇక్కడ విజయవాడలో ఎక్కాలి, కానీ కొండపల్లి ఎక్కాము. కానీ అక్కడ మన సీట్లో ఖాళీగా ఉండడం వల్ల మన సీట్ మనకు దొరికిపోయింది కొండపల్లి నుంచేని. ఇంకా కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. చూస్తున్నారు కదా, మనమైతే ఫైనల్గా విజయవాడ దగ్గర అయితే వచ్చేసాం. విజయవాడ రైల్వే స్టేషన్ ఇదండి. మనం యాక్చువల్లీ ఇక్కడ ఎక్కాలి, విజయవాడలో ఎక్కాలి, ఎక్కి తిరుపతిలో దిగాలి. కానీ మనం ఏం చేసాం, విజయవాడలో ఎక్కకుండా కొండపల్లిలో ఎక్కి మళ్ళీ విజయవాడ వచ్చి విజయవాడ నుంచి వెళ్తున్నాము. అది చాలా బాగుంటుంది. మరి ఇంకా చూస్తున్నారు కదా, మనం ఫైనల్గా విజయవాడ అయితే వచ్చాము. కానీ ఇది ప్యాసింజర్ ట్రైన్ కాబట్టి చాలామంది ఈ ట్రైన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఇది ఆల్రెడీ ఒకసారి ట్రైన్కి వెళ్ళేటప్పుడు అయితే ఫుల్ లోడ్ అయిపోయింది, ఖాళీ లేదు ఎక్కడ. చాలా ఎంతంటే ముందు ఒకసారి వెళ్ళినప్పుడు చాలా బిజీ, అంటే ఖాళీ లేదు ట్రైన్, ఎక్కడానికి కూడా ఖాళీ లేదు. ఎలాగోలాగా వెళ్ళాము అప్పుడు. ఇప్పుడు కూడా సేమ్ ట్రైన్ వచ్చింది. మరి చూద్దాం మరి ఎలాగ ఉండబోతుందో అనేది. చూస్తున్నాక మనమైతే రైల్వే స్టేషన్ దిగి మీకు ఒక రైల్వే స్టేషన్ మొత్తం మీకు గిరా తిరిగి చూపిస్తాను. మీకు చూడండి, ఇదే విజయవాడ రైల్వే స్టేషను. మీరు ఆల్రెడీ చూసి ఉంటారు, మరి పెద్దగా చెప్పడం అవసరం లేదు. అలా మనం ఫైనల్గా అలా దిగాం అంతే సైడ్కి. విజయవాడ రైల్వే స్టేషన్కి వచ్చాం కాబట్టి మీరు ఏ ఊరు, అంటే మీరు ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఏ ఊళ్ళో ఉన్నారో అలా కామెంట్ చేయండి. మీ దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ని
చూసినాక మనమైతే బ్రిడ్జి ఎక్కేసాము. ట్రైన్ అయితే బయలుదేరింది. ఇంకా పక్కన ఒక ట్రైన్ అయితే ఆగుంది. ఇంకా బండికి సిగ్నల్ రాలేదు. ట్రైన్ అయితే ఆపిస్తున్నాడు. ఇప్పుడు ఆ బండికి సిగ్నల్ వచ్చింది, వెళ్ళిపోతుంది. మనమైతే ఇప్పుడు వేరే రైల్వే స్టేషన్లో ఉన్నాం, మనకి తెలియదు. ట్రైన్ అయితే ఇక్కడ ఆపాడు. మరి చూద్దాం, మరి ఇంకా ఏ ట్రైన్ వస్తుందో మనకి చూడాలి. కానీ వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అబ్బా. సబ్స్క్రైబ్ చేయండి. చూస్తారు కదా, నేను వేరే పక్క వచ్చి తీసాను వీడియో మీకు. ఇక్కడ ఎక్కడ ట్రైన్, ఇక్కడ రైల్వే స్టేషన్ పేరు ఎక్కడ రాయలేదు, అదే చూస్తూ ఉన్నాను. చూస్తారు కదా, ఆల్రెడీ మీకు తెలిసి ఉంటుంది. విజయవాడ నుంచి ఎవరైతే వెళ్ళి ఉంటారో ఆ పక్క తిరుపతి సైడ్, వాళ్ళకి స్టార్టింగ్ ఏ రైల్వే స్టేషన్ వస్తుందో, లాస్ట్ లేదు వస్తుందో మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. నేను విండో దగ్గర లేదు కాబట్టి వీడియో సరిగ్గా రాపోవచ్చు. ఇది ప్యాసింజర్ కాబట్టి విండో దగ్గర దొరకలేదు. విండో దగ్గర మనం లేము కాబట్టి సరిగ్గా వీడియో తీయడం కాకపోవచ్చు. కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనమైతే ఇయర్ ఫోన్స్ పెట్టి మంచి సాంగ్స్ అయితే వింటున్నాము, మనకి ఖాళీ కాబట్టి. చూస్తున్నారు కదా, రైల్వే స్టేషన్లో అంటే మీకు ల్యాగ్ చేయట్లేదు, మొత్తం ఫాస్ట్గా అయిపోవాలని నేను చూస్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ మీరు చూసే ఉంటారు కాబట్టి నేను ఇంకా ల్యాగ్ చేయను. ఇంకా మీకు డైరెక్ట్ ఫాస్ట్గా అయిపోయే విధంగా ట్రై చేస్తాను మీకు, ఓకేనా? కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అబ్బా. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఒక మోటివేషన్లా కలుగుద్ది, ఇంకా వీడియోలు చేయడానికి నాకు ఇంట్రెస్ట్ వస్తుంది. కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూసినాక నేను మా బావ దిగాం ట్రైను. మళ్ళీ ట్రైన్ అయితే బయలుదేరింది. ఇక కానీ డోర్ దగ్గర నుంచి ఉంటే ఆ కిక్కే వేరప్ప. మీరేం చెప్పండి, డోర్ దగ్గర నుంచి ఉంటే చాలా ఫ్రీగా ఉంటుంది. సీట్ కంటే డోర్ అనేది ఇంకా చాలా బాగుంటుంది. మనం ఏం చేసామంటే మన సీట్ని వేరే వాళ్ళకి ఇచ్చి మనం డోర్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ ఏదో రైల్వే స్టేషన్ ఉంది, నెల్లూరు ఏదో గుర్తులేదు, చూద్దాం మరి ఏ రైల్వే స్టేషను. ఇక్కడ ట్రైన్కి అయితే సిగ్నల్ ఇచ్చాడు, అంటే సైడ్ నుంచి వేరే ట్రైన్ అయితే వెళ్ళబోతుంది. ఆ ట్రైన్కి అయితే సిగ్నల్ ఇచ్చాడు మనోడు. కానీ చూడాలి, ఒక ట్రైనా రెండు ట్రైన్లు అని చూడాలి. ఇప్పుడు వచ్చి పావుగంట అయ్యింది, పావుగంట అయితే చూద్దాం. కానీ చాలా లేట్లో ఉంది, ఇప్పటికే 3 hours 2 hours లేట్లో ఉంది ఇంకా ట్రైను. ఈ పాట మేము దగ్గర వెళ్ళాలి, మా బాకైతే సిగ్గేస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, మనమైతే రైల్వే స్టేషన్ దిగాం కాబట్టి, ట్రైన్ దిగాం కాబట్టి ఎంజాయ్ చేస్తూ ఉన్నాం మనం అక్కడక్కడ. ఎందుకంటే ఇలాంటిది స్పెషల్ మూమెంట్ మనకి ఎప్పుడు రాదు కాబట్టి. చూసారు కదా, సిగ్నల్ అయితే వచ్చింది, సిగ్నల్ అయితే ఉంది, పడుంది అక్కడ సిగ్నల్. వేరే ట్రైన్ అయితే వెళ్ళబోతుంది పక్క నుండి. మన ట్రైన్ అయితే ఆపేసాడు, ఎందుకంటే మనది ప్యాసింజర్ ట్రైన్ కాబట్టి. చూస్తున్నారు కదా, చాలా టైం అయింది, ఇక్కడే పావుగంట అయిపోయింది. మనం ఇంకెంత వెళ్తాం మనకు తెలియదు. ఈవినింగ్ నైట్ 10 o'clock 9 o'clock వెళ్ళాలి. కానీ ఇంకా మనం 2 hours లేట్లో వెళ్తామని మనకి ఇంకా డౌట్లో ఉంది. ఇంకా మరి చూద్దాం. మన ఎలాగైనా ట్రైన్ జర్నీ చేసేటప్పుడు ఒక చిన్న కిక్ అని ఉంటుంది, చూద్దాం మరి ఎలా ఉండబోతుందా. ఇక్కడ రైల్వే స్టేషన్ రెడీ అవుతుంది, మనమైతే ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాము. మనం ఇప్పుడు గూడూరు దగ్గరలో ఉన్నాము. మనం ఆల్రెడీ ఇప్పుడు గూడూరు రైల్వే స్టేషన్లో ఉన్నాము, మీకు చూపిస్తాను ఆగండి. నేను ట్రైన్ దిగుతున్నాను కదా, మన ఇలాంటి స్పెషల్ మూమెంట్ ఇప్పుడు రాదు మనం. మీకు ఇప్పుడు గూడూరు రైల్వే, ఇది మొత్తం ఇది గూడూరు రైల్వే స్టేషన్ అనేది చూడండి. చాలామంది దిగిపోంటారు, ఎందుకంటే ట్రైన్ ఇంకా లేట్ అవుతుంది కాబట్టి. గూడూరు రైల్వే స్టేషన్ RS TMO ఉంది, గూడూరు రైల్వే స్టేషన్ ఇది. మన ట్రైన్ అయితే ఇంకా బయలుదేరుద్ది. చూసారు కదా, అంటే ఇప్పుడు ట్రైన్ అయితే బయలుదేరిపోయింది, నైట్ టైం వెళ్తున్నాం కాబట్టి. ఇది రైల్వే స్టేషన్ ఏమో నాకు గుర్తులేదు, కానీ మనది చెప్పాం కదా, మనది విండో సీట్ కాదు. కానీ అప్పుడప్పుడు అవుతుంటుంది, మనకి విండో సీట్ దొరకలేదు కాబట్టి మనము లాస్ట్కి మనమైతే ఇప్పుడు తిరుపతి దగ్గరికి వచ్చేసాం. ఇదే తిరుపతి, చూస్తున్నారు కదా, మనం ఇప్పుడు తిరుపతికి అయితే వచ్చేసాము. ఇదే తిరుపతి రైల్వే స్టేషన్. ఓకే, ఇక్కడి నుంచి దిగి బస్ స్టాండ్ వరకు నడుచుకుంటూ వెళ్ళాలి. లేదంటే ఇక రైల్వే స్టేషన్ పక్కన బస్సులు ఉంటాయి, అప్పుడు ఉన్నాయి. ఇప్పుడు బస్సులు ఉంటే మనం ఇప్పుడు వెళ్ళేసి బస్సు ఎక్కి కొండపైకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. మనం నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం. కానీ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? ఎందుకంటే ఆల్రెడీ మీరు ఇలాంటి వీడియోస్ చూసే ఉంటారు, అందుకే నేను ల్యాగ్ లేకుండా మీకు షార్ట్లో
చాలా ఫాస్ట్గా వీడియో అనేది 10 నిమిషాల్లో క్లియర్ చేసా. ఇది పార్ట్ 1 మాత్రమే. ఇంకా నెక్స్ట్ ఇంకెన్ని పార్ట్స్ వస్తే నాకు కూడా తెలియదు. పార్ట్ 2 రావచ్చు, 3 రావచ్చు, 4 రావచ్చు, 5 అని రావచ్చు. ఓకే, ఇదో చూసినాకే ఇది మన తిరుపతి రైల్వే స్టేషన్. ఇది సో మీరు ఆ పక్క చూస్తూ ఉంటారు మొత్తము. సో ఆ పక్క మొత్తం మనోలి అంటే మన కృష్ణ ఎక్స్ప్రెస్ దాని వచ్చిన వాళ్ళందరూలేని. కానీ రాబోయే వీడియోలు మాత్రం చాలా సూపర్గా ఉండబోతున్నాయి నెక్స్ట్ వీడియోలు. ఓకేనా, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అబ్బా. ఓకే, సబ్స్క్రైబ్.